మోషే కంటే శ్రేష్ఠుడు ఈ లోకంలోనికి ప్రవేశించాడు. ఆయనే దేవుని కుమారుడు. మోషే రాజ్య కుమారుడుగా ఉండడం మంచిది అని ఎంచుకోలేదు, కానీ తన ప్రజలతో కష్టమును పంచుకోవాలని ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసాడు. నా దేవుడు ఇంకా గొప్పవాడు. ఎంత గొప్పవాడు తెలుసా? పరలోక సింహాసనం మీద కూర్చుండడం భాగ్యమని ఎంచుకోలేదు, గాని ఈ భూలోకములో చిన్న బిడ్డవలే ఎలా మారిపోయాడు తెలుసా? పరలోక రాజయ్యుండి పూరి పాకలు పుట్టే, పరలోక రాజయ్యుండి పూరి పాకలు పుట్టే, ప్రాణాలు బలి ఇచ్చే ప్రజలను రక్షించే, నమ్మరానా మాట నమ్మరానా మాట నిజమే పలుకుతున్నా, నమ్మరానా మాట నిజమే పలుకుతున్నా. అందరూ యేసు నీ దేవుడు, యేసు నా దేవుడు, యేసు మన దేవుడు, యేసు అందరి దేవుడు. దేవునికి స్తోత్రం. పరలోక రాజయ్యుండి ఈ భూలోకానికి వచ్చాడండి. వచ్చినటువంటి వాడు ఏ రాజసింహాసనములోనో ఎత్తైనటువంటి స్థలముల్లోనో పుట్టాడా? పేదరాలి కన్యమరియ గర్భమున పశువుల కొట్టములో అర్ధరాత్రి వేళ చల్లగాలి వేస్తుండగా ఎవరు తలుపులు కూడా తెరవని స్థితిలో దీనాతి దీనమైనటువంటి జీవితాన్ని, జన్మాన్ని పొందినాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు, ఆయన మోషే కంటే సాత్వికుడు, ఆయన పరలోకము నుండి ఈ భూలోకానికి దిగి వచ్చిన దేవుని కుమారుడు. మరి నువ్వు ఏమి దిగి వస్తావు? నీ గర్వము నుండి దిగి వస్తావా? నీ ఆస్తి అంతస్తుల నుండి దిగి వస్తావా? నీ హోదా నుండి దిగి వస్తావా? నీ పలుకుబడి నుండి దిగి వస్తావా? అయ్యో, నీ కుటుంబములో ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? ఏ ఇంటిలో అయితే ఉదయకాల ధ్యానములో దేవునిని సన్నుతిస్తారో, నీవు చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు ఏమని చెబుతున్నాడు తెలుసా? ఆమెన్ అని చెబుతున్నాడు.